రుణమాఫీపై చిట్చాట్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. 18న 11 లక్షల రైతు కుటుంబాలకు ఒకేసారి రుణమాఫీ చేస్తామన్నారు. బంగారం కుదవపెట్టి క్రాఫ్ట్ లోన్లు తీసుకున్న వాళ్లకు కూడా పాస్బుక్ ఉంటే రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. రుణమాఫీకి మేమేం కొత్త నిబంధనలు తీసుకురాలేదని, కేసీఆర్ సర్కారు నిబంధనలే అమలు చేస్తున్నామన్నారు. పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తామని మరోసారి స్పష్టం చేశారు మంత్రి తుమ్మల. రుణమాఫీపై చిట్చాట్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. 18న 11 లక్షల రైతు కుటుంబాలకు ఒకేసారి రుణమాఫీ చేస్తామన్నారు. బంగారం కుదవపెట్టి క్రాఫ్ట్ లోన్లు తీసుకున్న వాళ్లకు కూడా పాస్బుక్ ఉంటే రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. రుణమాఫీకి మేమేం కొత్త నిబంధనలు తీసుకురాలేదని, కేసీఆర్ సర్కార్ నిబంధనలే అమలు చేస్తున్నామన్నారు. పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తామని మరోసారి స్పష్టం చేశారు మంత్రి తుమ్మల. డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, తుమ్మల చిట్చాట్కు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణపై క్లారిటీ ఇచ్చింది. ఇక రైతు రుణమాఫీ విషయంలో రేషన్ కార్డు తప్పనిసరి కాదు, కేవలం కుటుంబాన్ని నిర్ధారించడానికి మాత్రమే రేషన్ కార్డు వాడతామనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇక శాఖ మంత్రి అంటే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిట్చాట్లో, మీడియా చిట్చాట్లో ఈ నెల 18న లోపు 1,00,000 రుణమాఫీ ఉన్న రైతులందరికీ కూడా ఆ రోజు సాయంత్రం వరకు 1,00,000 రుణమాఫీని వారి ఖాతాలో జమ చేస్తారు. దాదాపు 6,000 కోట్లు దాదాపు రైతుల ఖాతాల్లోకి ఈ నెల 18 లోపు వెళ్తుందంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. మరో 10 రోజుల్లో మిగతా రైతు రుణమాఫీకి సంబంధించి 2 లక్షల లోపు ఉన్న వారికి దాదాపు అంటే 28 లోపు లేదంటే జూలై చివరి 31 వరకు 31 లోపే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా రైతు రుణమాఫీ 2 లక్షల రైతు రుణమాఫీని అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. అయితే గతంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం ఆగస్టు 15 లోపే రైతు రుణమాఫీని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆగస్టు 15 కంటే ముందు అంటే ఆగస్టు నెల ప్రారంభం కాకముందే జూలై చివరి 31 తేదీ వరకే దాదాపుగా రైతు రుణమాఫీని మొత్తం రైతుల ఖాతాల్లో వేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. 18వ తేదీన 1,00,000 రుణమాఫీని ఉన్న రైతుల ఖాతాల్లో జమ చేస్తే మిగతా ఎవరైతే బాకీ ఉన్నారో అంటే మిగతా ఎవరైతే పెండింగ్ ఉన్న రైతు ఖాతాలకు సంబంధించి 2 లక్షల లోపు ఉన్న వారికి మరో 10 రోజులు అంటే దాదాపు జూలై 31 తేదీ వరకు కూడా రైతు రుణమాఫీని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆగస్టు 15 లోపు అనుకునే రోజుల కంటే ముందుగానే తాము అమలు చేస్తామని హామీ ఇచ్చాం. దాని ప్రకారమే తాము అమలు చేస్తామని చెప్పారు. అంటే రైతు దాదాపు 60 లక్షల ఖాతాల్లో కేవలం 6 లక్షల మంది మాత్రమే ఒక రేషన్ కార్డు లేని రైతులు ఉన్నట్టుగా గుర్తించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 60 లక్షల మంది రైతులు 2 లక్షల లోపు రుణం తీసుకున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. దాంట్లో కేవలం 6 లక్షల మంది రైతులకు మాత్రమే రేషన్ కార్డు లేనట్టుగా గుర్తించారు. కానీ అయినా రేషన్ కార్డు తప్పనిసరి కాదు, కేవలం పట్టా పాస్బుక్ చూపిస్తే రైతు రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. కేవలం ఒక కుటుంబాన్ని గుర్తించడం, ఆ కుటుంబంలో ఎంతమంది తీసుకున్నారు రుణం అని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డుని తీసుకున్నాం. అయితే ఆ కుటుంబంలో ఎంతమంది తీసుకున్నా ఆ కుటుంబం కేంద్రంగా 2 లక్షల రుణమాఫీని చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. దాంతోపాటు గత ప్రభుత్వం 1,00,000 రుణమాఫీని అమలు చేయడానికే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారంలో ఉంది. 1,00,000 రుణమాఫీని అమలు చేయడానికే 10 ఏళ్ళు రైతులు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవేళ గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తే కేవలం రైతు తీసుకున్న రుణానికి వడ్డీకి మాత్రమే సరిపోయాయి. ఆ అంశంపై రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఆ సందర్భంగా ఎన్నికల సందర్భంగా కూడా రైతులు గత ప్రభుత్వాన్ని ప్రశ్నించినా అప్పుడు అధికారంలో ఉన్న మంత్రులు ఎవరు స్పందించలేదు. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కూడా ఆ అంశంపై స్పందించకుండా రైతుల గోసను వారు చూశారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతిగా పనిచేస్తుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కేవలం 7 నెలలు అధికారంలోకి వచ్చే 7 నెలలనే రైతు రుణమాఫీని గతంలో వైఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే అమలు చేసిందో ఇప్పుడు మరోసారి ప్రజాప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధమవుతున్నట్టు కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక రుణాలు తీసుకున్న 38 లక్షల మంది కుటుంబాలు రుణం తీసుకుంటుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే దాదాపు ఈ 1,00,000 రుణమాఫీ 18 తేదీలోపు
18వ తేదీలో పడే లక్ష రుణం సంబంధించిన వాటిలో దాదాపు 38 లక్షల మంది కుటుంబాల్లో ఈ 30 లక్ష రుణం ఉన్న రైతులుగా గుర్తించారు. వారికి ఈ నెల 18తో మాఫీ అవుతుందని చెప్పారు. ఇక ఉద్యోగస్తులు లేదా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కుటుంబం రుణమాఫీకి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ సంబంధించిన అంశంపై కూడా మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఎవరైతే ఉద్యోగులు ఉంటారో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవారు అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వారికి ఈ రుణమాఫీ వర్తించని అంశాన్ని కూడా మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఇక 2 లక్షల రుణం తీసుకున్న ప్రతి రైతుకి ఈ రుణమాఫీ అమలవుతుంది. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా లేదంటే రైతుల్లో గందరగోళం సృష్టించే విధంగా ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఎక్కడ రేషన్ కార్డు అనేది తప్పనిసరి కాదు, కేవలం ఒక కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే ఈ రేషన్ కార్డుని ఈరోజు రైతు రుణమాఫీ ఇచ్చిన నిబంధనలు ప్రకటన చేసింది. కానీ తప్పనిసరిగా రేషన్ కార్డు అనేది నిబంధన కాదు. కేవలం పట్టా పాస్బుక్ చూపిస్తే 2 లక్షల రుణము మాఫీ అవుతుంది. దాదాపు 68 లక్షల మంది రైతు కుటుంబాలకు ఈ రుణమాఫీ అమలవుతుందనే అంశాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిట్చాట్ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. విపక్షాలు కావాలని రాజకీయం చేస్తున్నాయి. గత ప్రభుత్వంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రైతు రుణమాఫీని అమలు చేస్తా అని చెప్పి 10 ఏళ్ళు కూడా రైతు రుణమాఫీ అమలు చేయలేదు. 10 ఏళ్లలో కేవలం వాళ్ళు చేసిన రుణమాఫీ రైతుల వడ్డీకే సరిపోయింది తప్ప రైతు రుణమాఫీ పూర్తిగా చేయలేకపోయింది. కావాలని ఇప్పుడు రైతు రుణమాఫీని చిత్తశుద్ధితో చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ రాజకీయ ఆరోపణ చేస్తుంది. తెలంగాణ ప్రజలు రైతులు ఎవరు నమ్మరని రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చిందని చెప్పొచ్చు.